హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాస శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి మరిన్ని మీ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఆల్ అనే బటన్ నొక్కండి. ఇక ఈ కార్తీక పురాణంలో 21వ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావంను ఏ విధంగా తెలుసుకుంటాడు అనే వివరణ గురించి మీకు ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. భక్తి శ్రద్ధలతో వినండి. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికునితోనూ, గజ సైనికునితోనూ, పదాతులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులలో ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండొరల ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, భేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలిపడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించింది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగింది. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మొన్నొకసారి నీ వద్దకు వచ్చితిమి. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని, అప్పుడు నా మాట లానలేదు నీకు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించి తిని. ఇప్పటికైనా నా మాట ఆలకింపు. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవట ఎలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగిపోవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామస్మరణము చేయుచు నాట్యము చేయుము. ఇట్లో నర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దూనుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనులవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. కానల్లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయుమని హితోపదేశము చేసెను. పవిత్రో నానావస్థాం గతో పిబా యః స్మరే పుండరీకాక్ష స బాహ్యాభ్యంతరశుచి. ఇక్కడితో 21వ అధ్యాయం పారాయణం సమాప్తి అయినది. ఇక నెక్స్ట్ అధ్యాయంలో నెక్స్ట్ పురాణంలో 22వ అధ్యాయం మీకు తెలియచెప్తానండి. ఇక తెలుగు బోధన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.